వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫిల్మ్ స్టార్ ప్రభాస్కి ఇష్టమైన బెండకాయ రొయ్యల పులుసు. ఎలాగో చేద్దామా మరి. ముందుగా బెండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని ఒక 1 ఇంచ్ సైజులో ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ అంటించి వెడల్పుగా ఉన్న లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పులుసులకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పోపు దినుసుల్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 2 ఎండుమిర్చి వేసి పోపు బాగా వేగనివ్వండి. పోపు బాగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు ఆనియన్స్ కూడా వేసి 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో బాగా శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఇంతకు ముందు వీడియోలో చూపించానండి. ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఒకసారి ఆ వీడియో లింకు చెక్ చేయండి. రొయ్యలు వేసిన తర్వాత రొయ్యలు కొంచెం 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా వేయించుకోండి. వేగిపోయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకొని బెండకాయలు బాగా మగ్గేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా మగ్గించుకోండి. ఇక్కడ చూడండి, బెండకాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇందులో మీ రుచికి తగినంతగా ఉప్పు, ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసి మరొకసారి కలిపి ఇంకొక 2 నిమిషాల సేపు మగ్గించుకోండి. ఇలా కలగలుపు కూరలు చేసుకోవడం వల్ల మసాలాలు చాలా తక్కువ పడతాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. ఇందులో మీ కారానికి తగినట్లుగా కారం కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఒక మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టొమాటో మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. కాస్త పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం అనేది మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే మరొక 2 కప్పులు వాటర్ కూడా పోసి పులుసు బాగా బాయిల్ అవనివ్వండి. పులుసు బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను పులుసు పొడి. ఈ పులుసు పొడి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. పులుసు, సాంబారు, రసం కోసం ఒక పొడి 3 in 1 పొడి ప్రిపేర్ చేసాం కదా, ఆ పొడి వేసుకొని పులుసు కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొయ్యల పులుసు రెడీ. ఇంత టేస్ట్గా ఉంటుంది కాబట్టే హీరో ప్రభాస్కి కూడా చాలా ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.